ఇప్పటికైనా మారురా. మంది ముంగట ఇజ్జత్ పోయే పనులు చేయకుండ్రా. మనం గలీజ్ గాళ్ళ మనం అనుకునేటట్టు చేయకుండ్రా. అరే మీకేరా ఇంకెప్పుడు మారుతారా? ఎవల గురించి భార్గవి ఇంతగానం మొత్తుకుంటున్నది అనే కదా మీరు ఆలోచన చేసేది. ఇగో గీ చేష్టలు తెలిస్తే మీరు కూడా అంటారు, అరే మారుర్రా మారుర్రి అని. మీ నీసు ముచ్చు మొఖాలల్ల మొద్దెత్తేయే కదరా. ఏం లొల్లిరా అది? షి కాసింత కూడా సిగ్గు శరం లేకుంటే ఏం లొల్లిరా బాబు. ఇంతవరకు ఇంత పెద్ద లొల్లి ఎందుకో ఎరకైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అమ్రోహా హసన్పూర్ అనే ఏరియాలో గ్రాండ్గా పెళ్లి జరుగుతున్నదట. పిల్లగాని తరపోలకు బిర్యానీ బువ్వల లెగ్ పీస్లే వేయలేదట. గంతే ఇక చూడుండ్రి, కుర్చీలు పొట్టు పొట్టు ఇసిరేసుడు, ఇరగొట్టుడు, మంది మీద వేసుడు, ఆగమాగం చందన చందన చేసిండ్రట. మమ్మల్ని ఏమనుకున్నారు? మేము పిల్లగాని తరపోలం, మాకే లెగ్ పీస్లు వేయరా? కనీసం మర్యాద ఇవ్వకుంటే ఈ పెళ్లి జరిగేందుకు జరగకేందుకు అన్నట్టు చేసిండట. పిల్లోళ్ళ మీదకి పిల్లగాని తరపోలు, పిల్లగానోళ్ళ మీదకి పిల్ల తరపోలు కుర్చీలు ఇసిరేసుకున్నారు. ఎంతమందికి దెబ్బలు దాకినాయో ఏమో కానీ ఓ దిక్కు పెళ్లి జరుగుతుంటే ఇంకో దిక్కు ఇట్లా జరిగింది. మండపంలో పిల్లగాడు అక్షింతలు పోసుకుంటా అంటే వీళ్ళు కుర్చీలతోనే అక్షింతలు వేసుకున్నారు. ఇదేం లొల్లి చెప్పుండ్రి. వీళ్ళని మనుషులు అనాలనా లేక శవాలను వీక్క తినే తోడేళ్ళు అనాలనా చెప్పుండ్రి. లెగ్ పీసులు లేకుంటే గింత లొల్లి చేయాలనా? ఏడాది మొత్తం ఆగి ఆగి ఈ పెండ్లీలలోనే లెగ్ పీసులు తినాలి అని ఉపాసం ఉంటే తీరా ఐడికి వస్తే లెగ్ పీసులు లేకుండా పోయినట్టు చేసిండ్రు నీసు ముచ్చోళ్ళు. బిడ్డ పెండ్లి చేసేటానికి ఆ తండ్రి ఎంత తిప్పల పడుతున్నాడో, ఎంత గోస పడుతున్నాడో అనే కాసింత కూడా కానికరం లేకుండా అసలు మేము మనుషులమే కాదు అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ముక్క కూర కోసం మూతులు జాపే కకృతిగాలు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో అని కామెంట్లు పెట్టుకుంటే షేరింగ్లు చేస్తున్నారు.